వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ అయిన తర్వాత ఆయన చాలా డిప్రెషన్ లో ఉన్నట్టు, చాలా బాధలో ఉన్నట్టు, జీవితం మొత్తం అంధకారంలో ఉన్నట్టు ఆయన చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన బాధ మనకు కనబడుతుంది. ఎన్నికల ముందు వైనాట్ 175 ఇద్దరు కలిసిన వెంట్రుక కూడా పీకలేరు, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము, ఇలాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి, ఆయన క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మాట్లాడారు. రిజల్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి బాధ స్టార్ట్ అయింది. చాలా మంది రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది ముఖ్యమంత్రులుగా చేశారు. ముఖ్యమంత్రిగా ఒక టర్మ్ చేసిన తర్వాత ఘోర పరాజయం పొందినారు. 2 టర్మ్లు చేసినాక కూడా చంద్రబాబు, కేసీఆర్ లాంటి వాళ్ళు ఘోర పరాజయం చెందినప్పుడు ప్రజల తీర్పుని మేము గౌరవిస్తున్నాము అని చెప్పేసి హుందాతనంగా మాట్లాడడం జరిగింది. నేనైతే ఒక దగ్గర షాక్ అయినా. 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ తర్వాత అంతటి స్థాయి అంటే సర్వేలో కూడా నెంబర్ 2 పొజిషన్ వచ్చినటువంటి కేసీఆర్ పైన తీవ్ర పోరాటం చేసినటువంటి రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయినాడు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయినారు అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఆయన బాధపడిండొచ్చు కానీ బయటికి చూపెట్టలేదు. తర్వాత ఎట్లా మళ్ళీ పోరాటం చేయాలి, ఎట్లా గెలవాలి, పబ్లిక్ లో ఎట్లా పోవాలి అని. ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ అయిన తర్వాత ఆయన ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఆయన బాధ ఓడిపోయిన తర్వాత అందరు ఎట్టుపోయినారు, ఎవరో నన్ను మోసం చేసినారు అని ఆయన సొంత ఇంట్లో ఆయన బాధపడడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చినప్పుడు చూస్తే కనుక ఆయన అసెంబ్లీకి వచ్చి రావడమే ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా, అంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మంత్రుల తర్వాత ఆయనతోనే ప్రమాణ స్వీకారం చేయించారు, అటు చంద్రబాబు కానీ ఇటు స్పీకర్ కానీ. తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం వచ్చి కూడా నిజంగా ఆయన బాధపడుతున్నట్టు పబ్లిక్కి తెలవాలనా లేదో నిజంగా ఆయన బాధపడుతున్నాడా, మొత్తానికైతే బాధ చూస్తే ఆయనది జగన్మోహన్ రెడ్డి అనే పేరు మర్చిపోయాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని చాలా బాధతో చెప్పడం, అందరికి వెళ్ళి దండాలు అంటే నమస్కారాలు పెడతారు, అది సాంప్రదాయం పెట్టి పైన స్పీకర్ దగ్గర కూడా బాధగా మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవే మొత్తం అన్నీ అనుకున్నట్టు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి తండ్రి చనిపోయినప్పుడు ఇంత బాధ ఆ రోజు కనిపించలేదు. ఆ తర్వాత చెల్లి వేరే పార్టీ పెట్టుకున్నప్పుడు ఇంత బాధ కనిపించలేదు. అమ్మ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినప్పుడు ఇంత బాధ కనిపించలేదు. చిన్నానని కిరాతకంగా చంపిన తర్వాత కూడా ఇంత బాధ ఎక్కడ కనిపించలేదు. ఫైర్ కనిపించింది ఆ రోజు. కానీ ఇక్కడ తండ్రి కంటే, తల్లి కంటే, తోడబుట్టిన చెల్లి కంటే కూడా పదవే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోపక్క జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందే అధికార పార్టీ పైన అటాక్ ని మనం చూసాం. మాటలతో అటాక్ చేయడం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడుతూ ఎలా అధికార టీడీపీ జనసేన కార్యకర్తలు గూండాయిజం చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు, హింసకు తెరలేపుతున్నారు అని. ఒక్కసారి 2019లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు మేకలను కోసి, పొటేళ్లను కోసి రక్తాభిషేకాలు, టీడీపీ స్టిక్కర్లు ఉన్న కార్లు కనిపిస్తే గుణపాలు దించడం, హింసాత్మక వాతావరణాలు, మర్డర్లు ఇవన్నీ కూడా జరిగాయి. ఆ రోజు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడలేదు. ఎవరిని కూడా మనం కార్యకర్తలని బాధ పెట్టొద్దని ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఈరోజు చంద్రబాబు కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కార్యకర్తలని, వైసీపీ కార్యకర్తలని ఎవరిని కూడా మనం బాధ పెట్టొద్దు, తిట్టొద్దు. వాళ్ళు కూడా పార్టీ నాయకులను అభిమానించి చేసినారో, మన పార్టీ కూడా కార్యకర్తలు మనం ఎట్లా అభిమానిస్తారో వాళ్ళు కూడా అభిమానించారు, ఆ విధంగా మీరు చేయకూడదు అని చెప్పేసి ఎక్కడ కూడా మనం హింసాత్మక పనులు చేయొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని తిట్టొద్దు కూడా అని చెప్పడం జరిగింది. సో సైలెంట్ గా మనకు మంచి మ్యాండేట్ ఇచ్చినారు, మనం పనిచేసి డెవలప్ చేద్దాం ఏపీని, సరైన రాజధాని నిర్మిద్దామని పవన్ కళ్యాణ్ కూడా చెప్పింది. కానీ ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుతున్నాము జగన్మోహన్ రెడ్డి వైఖరి, ఆయన బాధ. నిజంగా తండ్రి చనిపోయినప్పుడు ఇంత బాధపడలేదు, తల్లి పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అప్పుడు ఇంత బాధపడలేదు, చెల్లి ఇంకో పార్టీ పెట్టుకుంది, తర్వాత చెల్లి సొంతంగా తెలంగాణ వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి తన పైన పోటీ చేయడానికి వచ్చింది.
అప్పుడు కూడా ఇంత బాధపడలేదు జగన్మోహన్ రెడ్డి. ఓడిపోయిన తర్వాత ఇంత బాధపడుతున్నారు. వై నాట్ 175 అన్న వ్యక్తికి 11 సీట్లొచ్చాయి. అసెంబ్లీ గేట్లను కూడా దాకనివ్వని కొంతమంది ఉన్నారు. వాళ్ళు 100% అక్యురెన్సీతో 21కి 21 ఎమ్మెల్యేలు, రెండిటికి 2 లోక్సభలు కైవసం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు అసెంబ్లీలో చర్చిద్దాం అనుకున్నప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో లేడు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడిని నేను తలుచుకుంటే నీ పార్టీకి కాల్ చేస్తా అన్నాడు. సో ఇప్పుడు జగన్‌కి ఆ పరిస్థితి వచ్చింది. 11 సీట్లే. కూర్చోడానికి ఫ్రంట్ బెంచ్ కూడా లేదు అసెంబ్లీలో. మధ్యలో కూర్చోవాలి. కూర్చోలేక ప్రమాణ స్వీకారం చేసి వెంటనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే రోజు కూడా అసెంబ్లీకి రాకుండా రాయలసీమ టూర్ పెట్టుకున్నాడు. కడప జిల్లా పర్యటన పెట్టుకున్నాడు. పులివెందులకు పోయినాడు. ముఖ్యంగా ఇక్కడ పులివెందులలో జగన్మోహన్ రెడ్డి పోయినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగింది. జగన్మోహన్ రెడ్డి పైన సొంత కార్యకర్తలు అద్దాలు పగలగొట్టినారు అని చెప్పే వార్తలు మనం చూసాం. చాలా మీడియాలో ఈ వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, సొంత జిల్లా పులివెందుల. పవర్ పోవచ్చు, పదవి పోవచ్చు, ఇవన్నీ టెంపరరీ. కానీ పర్మనెంట్ ఏంటి అంటే మనం పుట్టిన ఊరు, మన ఫ్యామిలీ, మన పుట్టిన ఊరు, మన ప్రాంత ప్రజలే. ఆ నియోజకవర్గం అంటే పులివెందుల్లో పుట్టిండు, కడప జిల్లా కాబట్టి ఆయనకు అదే ముఖ్యం ఉంటుంది. సో అన్ని పోయినాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది కార్యకర్తలు చాలా అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువగా రాలేదు, ఫోకస్ చేయలేదు. ఇప్పుడు అధికారం పోగానే వచ్చినామని కొంతమందికి బాధ ఉంటే, కొంతమంది తమ అభిమాన నాయకుడు ఓడిపోయినాడు, వచ్చిండు, సరే మాట్లాడదామని వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఆపడం, తోయడం. సో ఇంత ఘోర పరాజయం పొందిన, ఇంతగానము ఓడిపోయిన దారుణంగా మేము ఇంకా కార్యకర్తలం పార్టీలో ఉన్నాం, మేము కలవడానికి వస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కలవనివ్వట్లేదు, అసలు మీరు ఎవరు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సిబ్బందిని కానీ పోలీసులను కార్యకర్తలు వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. మేము మా నాయకుడిని కలవనీకి వచ్చినాము, మీరెందుకు ఆపుతున్నారు, మీరు ఎవరు అని. ఇంకొంతమంది కొంచెం కోపం ఎక్కువైపోయి అక్కడ ఉన్న అద్దాలు పాల్గొట్టడం, అద్దాలను కొట్టడం జరిగింది ఆ బాధలు. సో జగన్మోహన్ రెడ్డి పైన అయితే ఎలాంటి అటాక్ కానీ ఏది కూడా జరగలేదు. ఆయన సొంత నియోజకవర్గం, ఆయన సొంత పులివెందుల, ఆయన సొంత ఇంట్లో ఎందుకు ఆయన పైన దాడి అవన్నీ ఎందుకు జరుగుతాయి, మొత్తం కూడా అది ఆయన సామ్రాజ్యం. సో ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఫ్యామిలీ కంటే, కుటుంబం కంటే, తల్లిదండ్రుల కంటే కూడా పదవే ముఖ్యము. మన సినిమాల్లో చూస్తాం ఇలాంటి ఘటనలు. అన్నిటికంటే పదవి వ్యామోహమే ఎక్కువ ఉంటుంది ఆ నాయకుడికి. సో అలాంటి కోకే జగన్మోహన్ రెడ్డి చెంది ఉంటాడని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు.